హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోతున్నాను మ్యాగీ రెసిపీ. ఎప్పుడూ తినేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, వెజిటేబుల్స్ లేకున్నా కానీ ఇలా టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. మరి ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇలా వాటర్లో మ్యాగీ కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మ్యాగీ యూస్ చేస్తున్నాను. ఇలా హాట్ వాటర్లో మ్యాగీని ఒక 3 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 3 నిమిషాలకి మ్యాగీ అనేది ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన మ్యాగీని ఒక చిల్ల గిన్నెలో లేదా స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి మ్యాగీ అనేది విడివిడిగా ఉంటుంది. అలాగే దీనిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి లేదా గిన్నెని తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి వేగినాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే క్యాబేజ్ మరియు క్యారెట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ లేకున్నా కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు దీనిలో సాస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను టొమాటో సాస్ మరియు కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు సాస్ లేకపోతే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నా సరిపోతుంది. తర్వాత కొన్ని వాటర్ వేసుకుని దీనిలోకి రుచికి తగినంత ఉప్పు మరియు కారం యాడ్ చేసుకోవాలి. దీనిని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా అన్నీ కలిసిపోయిన తర్వాత దీనిలోకి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాగీ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా మ్యాగీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. ఇలా మొత్తాన్ని కూడా 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా అప్పటికప్పుడు వెజిటేబుల్స్ లేకున్నా డిఫరెంట్గా చేసుకొని తీసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ అండ్ యమ్మీగా ఉండే మ్యాగీ రెసిపీ రెడీ అయిపోతుంది. దీనిలోకి లెమన్ మరియు ఆనియన్తో సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఇన్స్టంట్ మ్యాగీ నూడిల్స్ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది సాయంత్రం స్నాక్గా లేదా లైట్ డిన్నర్గా చాలా బాగుంటుంది.
పిల్లలు కూడా మ్యాగీ అంటే ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.